నిన్ను దేవుడు పుట్టించక మునుపే నువ్వు ఎక్కడుండాలి, ఎలా ఉండాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఏ పని చేయాలి, ఏ పరిచర్య చేయాలి, దేవుని కోసం ఎలా జీవించాలి, అన్ని విధాలుగా దేవుడు నీ కోసం ఏర్పాట్లు చేశాడు. మరి నువ్వెందుకు జూలో ఉన్నావో చెప్పు. జూ అంటే అర్థం ఏమిటి? బంధించబడిన స్థితి. దేవుని కోసం గొప్ప సాక్షిగా జీవించవలసిన నువ్వు, కుటుంబాన్ని ప్రేమించి, భార్యను ప్రేమించి, బిడ్డలను ప్రేమించి, భర్తను ప్రేమించి, బిడ్డలను ప్రేమించి, కుటుంబాన్ని కట్టుకోవలసిన నువ్వు ఈరోజు ఎందుకు గయ్యాలిగా మిగిలిపోయావు? ఎందుకు నువ్వు తాగుబోతుగా మిగిలిపోయావు, తిరుగుబోతుగా మిగిలిపోయావు? ఎందుకు నీ కుటుంబాన్ని నువ్వు ఈరోజు పాడు చేసుకుంటున్నావు, నీ శరీరాన్ని పాడు చేసుకుంటున్నావు, గురి గమ్యం లేకుండా జీవిస్తున్నావు, శాంతి సమాధానం లేకుండా జీవిస్తున్నావు? ఎందుకో తెలుసా? దొరికిపోయావు. ఎవరికి? అపవిత్రపరిచే వాళ్ళకు నువ్వు దొరికిపోయావు కాబట్టి, అపవిత్రపరిచే వాళ్ళతో పాటు నువ్వు తిరుగుతున్నావు కాబట్టి ఈరోజు నీ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం నెరవేరకుండా ఉంది. ఒంటె పట్లే దేవుడు అంత గొప్ప ప్రణాళిక ఉంటే, తన స్వరూపము చొప్పున నిన్ను సృష్టించిన దేవునికి నీ పట్ల ఎంత గొప్ప ప్రణాళిక ఉందో ఒక్కసారి ఆలోచించు.